ముహూర్తబాల శిక్ష ఉపాకర్మ 2. ఇక్కడ కాలదర్శిలో ఉపాకర్మ ఉత్సర్గం మరి ఇవి పూర్ణిమా పౌర్ణమి నాడు అంటే మనం సహజంగా ఉపాకర్మ అనగానే శ్రావణ పూర్ణిమ ఉపాకర్మ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే శ్రావణ పూర్ణిమ పూర్ణిమ రాఖీ కట్టుకోవాలి ఇట్లాంటివి మాత్రం మనకు తెలుసు కాదయ్యా, రాఖీతో సంబంధం కాదు. ఇక్కడ ఆ రోజున ఉపాకర్మ చేసుకోవాలి. ఉపనయనం అనేటువంటి సంస్కారం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున యజ్ఞోపవీతాలు మార్చుకోవాలి ఉంటుంది. ముందు ప్రధానంగా మన సంస్కారాలు తెలుసుకోండి. వేడుకలకు అలవాటు పడిపోయి మనం ఇదంతా మర్చిపోయాం. శ్రావణ పూర్ణిమ రాగానే ఆ రోజున అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు రాఖీలు కట్టుకోవడం అనే కార్యక్రమాలు, స్వీట్లు తినడం అనేది, డబ్బులు ఇవ్వడాలు, వీటితో కాలక్షేపం అయిపోతుంది. చాలా పండుగలు అట్లా వెళ్ళిపోయినాయి. మనకి అక్షతదీయ నాడు పుణ్యం చేస్తే ఆ పుణ్యకార్య ప్రభావంగా మీకు అక్షయమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి శాస్త్రవాక్యం ఉంది. కానీ ఇవాళ ఆ అక్షతదీయ అనేది బంగారం కొనుక్కోవడం కోసం చెప్పి వెళ్ళిపోయింది. మరి అటువంటి అంశాలని ఇవాళ మనం మళ్ళీ తెచ్చుకోవాలి. ఏమిటంటే విశ్వప్రకాశంలో పాదుకోపాసనోహో ఛత్రదద్యన్న కారకాదికం వ్యజనం గంధపుష్పాద్యం దత్వా స్వర్గపురం లభేత్ అని చెప్పింది. ఆ అక్షతదీయ నాడు ఇవి దానం చేయండి రా అన్నాడు. ఏంటి అంటే పావుకోళ్ళు, చెప్పులు, గొడుగు, దధ్యన్నం, కమండలం, విసనకర్ర ఇట్లాంటివన్నీ కూడా. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అది వదిలేసేసి ఆ రోజున ఉదకుంభ దానం ఉంటాడు, నీళ్ళ దింపు దానం చేయండి రా అబ్బాయి అని చెప్పేసి అవన్నీ వదిలేసి బంగారం కొనుక్కోవడం అంటూ మన వాళ్ళు మొదలెట్టారు. అట్లాగా సంస్కారం అనేది పక్కన పెట్టేసి మన వాళ్ళంతా కూడా ఇప్పుడు వేడుకల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదే మాఘమాసంలో వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి వస్తే మన వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆ రోజున మరి సరస్వతీదేవి పుట్టినరోజు, ఈ రోజున మరి అక్షరాభ్యాసాలు చేసుకోవాలి. చదువుకుంటే బాగా వస్తుంట. బాసర వెళ్ళాలి, క్షేత్రం దర్శనం చేసి రావాలి. మన చిన్నప్పుడు ఈ బాసర క్షేత్రం మా చిన్నప్పుడు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాసర అనే ఒక క్షేత్రం ఉందన్న విషయం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. పురాణాంతర్గతమైన దేవాలయమే, కానీ అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, ఇవేం లేవు. అయితే ఏమిటి మరి దీంట్లో ఏమిటి అంటే హేమాద్రు వరాహ పురాణంలోను హేమాద్రులను మాఘ శుక్ల చతుర్థ్యాంతు పదమారథ శ్రేయ పంచమ్యాం కుంద కుసుమై పూజాం కుర్యాత్ సమృద్ధయ అంటాడు. మాఘ శుద్ధ పంచమి నాడు ఇది అంటే మరి అమ్మవారిని లక్ష్మీదేవిని మల్లెలతో కనుక పూజిస్తే సర్వ సమృద్ధి చేకూరుతుందయా అని చెప్పాడు. ఇది మన వాళ్ళు అసలు ప్రచారమే చేయట్లా. హేమాద్రి అనే గ్రంథంలో ఉంది, వరాహ పురాణంలో ఉంది. ఇది ఎవరికి ప్రచారం చేయట్లా. వేడుక బాసరల్లాము, వసంత పంచమి, మాఘ పంచమి, అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసాలు దిద్దాం, ఇవన్నీ కొత్తగా పెట్టేసుకున్నారు. అంటే శాస్త్రానికి వాళ్ళ విలువ లేదు. ఇట్లాంటి సంస్కారాలు, శాస్త్రాలు దూరం అయిపోయి వేడుకలకి బాగా ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళు గుడికి వెళ్ళడం కూడా వేడికైంది. మేము తిరుపతి వెళ్ళామని చెప్పడం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి దర్శించారు. నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతి వెళ్ళావా? గొప్ప కోసం చెప్పి అక్కడ నాకు ఒక పావు గంటలో దర్శనం అయిపోయిందండి. నేను ఒక రికమెండేషన్ రాసుకున్నాను, L1, L2, L4. ఇక్కడికి వచ్చారు వీడికి L1, L4 జారిపోతుంది. అందుకోసమే అక్కడ దేవుని దగ్గర ఎక్కువ వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లా వాడు. అక్కడి నుంచి ఎంత తొందరగా వచ్చామో గొప్పగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇవాళ మానసిక స్థితి అట్లా మారిపోయిన కారణంగా మన సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు పడని ఈ ఉపాకర్మ అనేది ఉపనయనం ఉన్నవాళ్ళు కంపల్సరిగా శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతాలు మార్చుకోవాలి. దీని మీద దృష్టి అందరికి తగ్గిపోయింది. ఇది తగ్గి అనవసరమైన విషయాల మీద బాగా పెరిగి వాటితో ముందుకు వెళుతున్నారు. అలాంటి వాటిల్లో ఈ ఉపాకర్మ అనేది పాడైంది. తప్పనిసరిగా అందరూ కూడా వీటిని ఆచరించండి. అలాగే శ్రవణ నక్షత్రం, శ్రావణ పూర్ణిమ పర్వం సంఘకాలాంతరం అనగా 12 ఘడియల కాలం దాటిన తర్వాత కనుక సూర్యోదయం నుంచి ఉంటే కనుక వీటినే ఔదేకములుగా గ్రహించాలని చెప్పి గర్గులు వారు చెప్పారు. ఈ శ్రవణ నక్షత్రం నాడు నువ్వు చేసేటువంటి ఉపాకర్మ లేదంటే కనుక మనం ఇందాక చెప్పుకున్నాగా బహురుచే శ్రవణే కుర్యు హస్తక్షే సాంవేదన అని ఋగ్వేదులు శ్రవణ నక్షత్రం రోజు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇదే నియమాలు పాటించుకుంటూ 12 ఘడియలు సూర్యోదయం దగ్గర నుంచి 12 ఘడియలు అంటే ప్రాతకాలం సంగవకాలం వరకు కూడా ఉంటే సంగవకాలం చివరి వరకు ఖచ్చితంగా ఉంటే కనుక ఆ రోజు ఈ సంగవకాలం చివరి వరకు కనుక పాడ్యం పూర్ణిమ ఉంది, సంగవకాలం చివరి వరకు కనుక శ్రవణ నక్షత్రం ఉంది అంటే కనుక ఆ రోజున ఉపాకర్మ చేయడానికి ఎటువంటి సందేహం లేదు. అందరికీ కూడా ఎవరికి కూడా మరి అనుమానం రాదు కూడా ఇక్కడ. అందువలన దాని గురించి వాటిని ఔదీకములు అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నాడు. అక్కడ గర్గలో ఏం చెప్పారంటే తదై ఓదైకం గ్రాహ్యం, ఆ ఔదీకులు అని పదం వాడతాడు. ఏదన్నా మనకి ధర్మసింధు చదువుదాం అనిపించి తెలుగుది ఒకవేళ ధర్మసింధు వావిళ్ళు వారు తీసేసుకున్నాం అనుకోండి, లేదా జయలక్ష్మి పబ్లికేషన్స్ తీసుకున్నాక చదివేస్తుంటే ఇప్పుడు ధర్మసింధులు కూడా మీరు ఒకసారి చూడొచ్చు, సూక్ష్మంగా చేసేసారు కొన్ని, అందులో ముఖ్యమైన విషయాలు తీసేసి
సంస్కృతం మూలం ఉన్నటువంటి ధర్మసింధులో దానికి ఈ తెలుగు వ్యాఖ్యానాలు ఉన్న దానికి కంటెంట్ కూడా తేడా ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాలు చదివేటప్పుడు సంస్కృతం పరిజ్ఞానం లేకుండా ముందుకు వెళ్తే వచ్చే సమస్యలు ఏమంటే నీకు సంస్కృత పరిజ్ఞానం బాగా ఉందా, గ్రంథం తీస్తే వ్యాఖ్యానం చెప్పేస్తామంటారు. భగవద్ అనుగ్రహం వలన మాకు మంగళూరు వెంకట శాస్త్రి గారు అనేటువంటి గురువుగారి దగ్గర పంచకావ్యాలు చదువుకున్న కారణంగా వ్యాఖ్యానం చదువుకుంటూ అర్థం అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను. అంతవరకు దాన్ని అతిగా నేను సంస్కృతంలో బాగా పాండిత్యం ఉన్నవాడిని చెప్పుకోను, గొప్పలు చెప్పుకోను. గ్రంథం వరకు అన్వయం చేసుకునే రీతిగా వెళ్ళగలను. అలా చూసుకుంటూ వెళ్ళిన కారణంగా తెలుగు పుస్తకానికి సంస్కృత పుస్తకానికి రెండుకి కూడా మిస్ మ్యాచింగ్లు ప్రత్యక్ష నిదర్శనం. ఇది సంస్కృత పుస్తకంలో ఉన్నవి తెలుగు పుస్తకాల్లో ఉన్నవి కొంత మూలం ఎగిరిపోయింది తెలుగు పుస్తకాల్లో, అది గమనించుకోవాలి. అందువల్ల ఈ ధర్మశాస్త్రం చూసే వాళ్ళకి సంస్కృతం పరిజ్ఞానం కూడా బాగా ఉండాలనే విషయాన్ని గమనించుకోవాలి. సంగవాన్ ఔదైకి అని వాడేస్తాడు ఇక్కడ ధర్మసింధులో. ఎందుకు కాన్సెప్ట్ మనం అక్కడి నుంచి వచ్చాం. ఔదైకులు అంటే ఏమిటి అంటే వారు చెప్పారు ఏమయ్యా అంటే శ్రవణం పర్వ సంగవాంతం యదా భవేత్ తదై ఓదైకం గ్రాహ్య నాణ్యదౌదయకం భవేత్ అన్నాడు. అనేసరికి ఇక్కడ ఔదైకములు అనే పదం వాడినప్పుడు సంగవాంతరం అంటే సంగవం అంటే ప్రాతకాలం సంగవకాలం 12 ఘడియలు సూర్యోదయం దగ్గర నుంచి 12 గంటలు అంటే 5 గంటల 45 నిమిషాలు దాటిపోయేంత వరకు కూడా కనుక శ్రవణ నక్షత్రం ఉన్నప్పటికీ కూడా ఆ రోజే ఋగ్వేదులకి ఉపాకర్మ. వాళ్ళ పౌర్ణమి కనుక 5 గంటల 45 నిమిషాలు సూర్యోదయం దగ్గర నుంచి ఉంటే కనుక ఆ రోజునే తీసుకోవాలి. వాటిని ఔదైకములుగా తీసుకోవాలి. అంటే ఉదయకాలం వరకే ఉంది అంటే నీకు కుదరదు. ఇక్కడ నువ్వు సహజంగా ఔదైకములు అనగానే ఉదయకాలానికి ఉన్నాయండి అనుకుంటూ ఉంటారు. అట్లా కాదురా నైనా, అది సంగవాంతరము అనే దానికి సంగవాంతం యదా భవేత్ సంగవకాలం దాటేదాకా ఉంది అంటే కనుక అది ఔదైకంగా తీసుకోండి. ఆ 12వ ఘడి వరకు ఉంది అంటే కనుక అని చెప్పుకుని వచ్చాడు. ఇక్కడ ఉపాకర్మ, ఉత్సర్గం, పూర్ణిమ పర్వం వీటి యందు పరతిథి వేధ 6 ముహూర్తాల అనంతరం ఉన్నప్పటికీ కూడా తీసుకోవాలని చెప్పేసి మరుసటి రోజు తీసుకోవాలని చెప్పి కాలదర్శనం చెప్పాడు. శ్రవణ నక్షత్రం, శ్రావణ పూర్ణిమ పర్వం సంగవకాలాంతం అనగా 12 ఘడియలు కాలం సూర్యోదయం నుండి ఉన్నచో దాన్ని ఔదైకంలో గ్రహించాలని గార్గులు వారు చెప్పారు అనుకున్నాం కదా. సంగమం ఉంటే 6 ముహూర్తాల కాలం సిద్ధించింది. శ్రావణ పూర్ణిమ సంగమ కాలాన్ని స్పర్శించినదిగా ఉన్నచో అదే ఔదైకముగా గ్రహింపవలను, ఇతరము కాదని స్మృత్యంత్రాలు చెప్తున్నాయి. ఇక్కడ స్మృత్యంత్రం ఉన్నాడు, ఇంకో స్మృతుల్లో ఎక్కడో ఉంది. ఏమని సంగవాన్ని కనుక స్పర్శించిందంటే అది ఔదైకంగా తీసేసుకోవాలి అని చెప్పాడు. గర్గులు వారు మాత్రం సంగవాంతం అంటే నువ్వు ప్రాతకాలం చివరిదాకా ఉండాలి, సంగవకాలం చివరిదాకా ఉన్నదని ఔదైకంగా తీసుకోరా అబ్బాయి అని చెప్పాడు. కానీ స్మృతుల్లో ఇతరత్ర ఉందిరా అబ్బాయి అని చెప్పాడు. అనగా 3 ముహూర్తాల కాలం తప్పనిసరిగా వ్యాపించే విధాయకం అని చెప్తుంది. కరెక్టే, ప్రాతకాలం అనేది 3 ముహూర్తాలు ఉంటుంది, సంగవకాలం 3 ముహూర్తాలు ఉంటుంది. అంటే పగలు 15 ముహూర్తాలు ఉంటాయి కదా, రాత్రి 15 ముహూర్తాలు ఉంటాయి సహజంగా ప్రతిరోజు కూడా. ఈ ప్రాతకాలానికి 3 ముహూర్తాలు, సంగవకాలానికి 3 ముహూర్తాలు, మధ్యాహ్న కాలానికి 3 ముహూర్తాలు, అలాగే అపరాహ్నానికి 3 ముహూర్తాలు, సాయంకాలానికి 3 ముహూర్తాలు. ఈ ప్రాతకాలం 3 ముహూర్తాలు వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఔదైకంగా తీసుకోండి అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇట్లాంటి పాఠాంతరాలు వస్తాయి కాబట్టి గురుముహూర్తంగా నేర్చుకోవాలి ఏం చేయాలని. 3 ముహూర్తాల వ్యాప్తిని బేస్ చేసుకునే అక్కడ మనకి దేంట్లో ధర్మసింధులో ఒరే నాయనా ఇక్కడ ఔదైక్యం అంటే 3 ముహూర్తాలు వ్యాప్తి అనేది దాన్ని బేస్ చేసుకుని ఇందాక నేను మొదటి ఎపిసోడ్లో చెప్పాను సరే, నా పంచాంగం ధర్మసింధులో ఉన్నటువంటి వాక్యాన్ని అనుసరించి నేను ఇట్లాగా ఔదైకంగా ఈ పూర్ణం ఉంది కాబట్టి ఈరోజు రాస్తున్నాను ధర్మసింధులో వాక్యాన్ని రాస్తానని చెప్పేసి. కొంతమంది పండితులు బాగా సూక్ష్మంగా ధర్మసింధులో వాక్యానికి కరెక్ట్గా నువ్వు తగ్గట్టుగా రాసావు, నీ దాంట్లో తప్పు లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి. చాలా ఆనందం వేసింది. ఇంత 30 ఏళ్ళు నడిచిపోయిన తర్వాత నా పంచాంగం తప్పు రాశాను కొంతమంది పరోక్షంగా చర్చ చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది చక్కటి ధర్మశాస్త్ర పండితులు, సంస్కృత గ్రంథాలను అన్వయం చేయగలిగిన పండితులు మాత్రం నాకు పర్సనల్గా ఫోన్లు చేసి ధర్మసింధు వాక్యాన్ని అనుసరించి నువ్వు రాసిన వాక్యం సరిపోయింది, ఇంకా గ్రంథాల్లో ఫైనల్ చేయాల్సిన విషయం ఏమిటి, ఎట్లా ఫైనల్ చేయాలనే విషయం పక్కన పెట్టినా సరిపోయిందని చెప్పి. అలాంటివి ఇక్కడ ఏదో స్వోత్కర్ష చెప్పుకుంటున్నాను కాదు, అనుభవాలు మీకు దీని మీద ధర్మశాస్త్రం నిర్ణయం చేసేటప్పుడు ఎక్కువగా మీకు పాఠాన్ని తెలియజేస్తూ ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ ఈ 3 ముహూర్తాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ దీని మీద మీరందరూ కూడా బాగా ఒక అవగాహనకి వచ్చితే ఇక్కడ త్రిముహూర్త మాత్ర వ్యాప్తి విధాయకం ఇక్కడ ఔదికం అనే విషయం ఎత్తు వచనం యదా పూర్వేద్యో చతుర్దశి ద్వాదశఘటికా పరేద్యో క్షయవశాత్ పౌర్ణమి త్రిముహూర్తాత్మకం ప్రాతకాల మధ్య సంగవకాలం స్పృశతి తథా పూర్వేద్యో ద్వాదశఘటికా ప్రబంధ చతుర్థి విధాయాం పౌర్ణమాస్యాయ అగ్రాహ్యాత్ పరేద్యో సంగవకాల స్పర్శనీయన పౌర్ణమాసి గ్రాహ్యేత విషయకం. ఇక్కడ వాళ్ళ పూర్వదినంలో చతుర్దశి 12 ఘడియలు ఉంది అంటే సంగమం చివరిదాకా ఉండి, పరదినంలో తిథి క్షయమైంది, అప్పుడు పూర్ణిమ 3 ముహూర్తాల కాలం మాత్రమే ఉంది, అధిగమించింది 3 ముహూర్తాలు కూడా దాటి ప్రాతకాలం సంగవకాలాన్ని కనుక స్పర్శిస్తే మీరు పూర్వదినం 12 ఘడియలు చతుర్దశి విధితో కూడినటువంటి పూర్ణిమనందు గ్రహించకుండా సంగవకాలాన్ని స్పర్శించింది కాబట్టి ఆ సంగవకాల స్పర్శని ప్రాధాన్యం చేసుకుని మరుసటి రోజే మీరు ఈ ఉపాకరణ చేసుకుంటారు అబ్బాయి అని చెప్పాడు.
ఒకవేళ చతుర్దశి 12 ఘడియలు ఉండి తర్వాత పూర్ణిమ ఉన్నను, పూర్ణిమ పరదన ముందు క్షయవసంతే సంగవకాలం స్పర్శించకపోయాను, 12 ఘడియల వ్యాప్తి చతుర్దశి గల పూర్ణిమను వదిలి ప్రాతకాల వ్యాప్తి అయినటువంటి పరదిన పూర్ణిమనే గ్రహించాలి, ఉదయకాలం గల పరమనే గ్రహించవాలని గోభిలవచనము అని చెప్పి ఇక్కడ వదిలాడు. ఇక్కడ నేను ఈ సంవత్సరం ఈ శోభకృతు శుభకృతుల్లో కూడా 2 ఇట్లాగే వచ్చిందని చెప్పి ప్రత్యేకం నోట్ చేసి మరి చెప్పాను. యదాత్ పూర్వేత్యు చతుర్దశి ద్వాదశై నాడిక పరేత్యు పౌర్ణమాసి సంగోకాల స్పర్శని నభవతి తిథి క్షయస్య షడ్ఘటికా రూపత్వాత్ తథాపి ద్వాదశనాడీ పరిమిత చతుర్దశి ధాం పూర్వాం ప్రతీత్య ప్రాతకాల వ్యాపిన్యపి పరివగ్రాహ్య పర్వణ్యోదికే కుర్యుది పూర్వోక్త గోభిలవచనైన సామాన్యోదయకాల వ్యాప్తి మాత్ర పర్వగ్రాహ్యత దర్శనాత్ అని చెప్పేసి ఒక వాక్యం ఇక్కడ ఏం చెప్పాడు. దీనికి నేను ధర్మసింధులో ఉన్న వాక్యాన్ని మీకు మొదటి ఎపిసోడ్లో దాన్ని మాట్లాడే కదా. 2 ముహూర్తాలకు దాటి 3వ ముహూర్తం నడుస్తుండగా కనుక ఆ పౌర్ణిమ కనుక ఉంది అంటే కనుక సంగవకాలాన్ని స్పర్శించకపోయినను అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడాడు. ఇక్కడ మొదట మాట్లాడాడు సంగవకాలాన్ని స్పర్శించింది పూర్ణిమ, కళ్ళు మూసుకుని వెళ్ళాయి, అక్కడే ఉపాగమం రాసి అన్నాడు. సంగవకాలం చివరిదాకా పూర్ణిమ ఉంది, అలాగే సంగవకాలం చివరిదాకా శ్రవణం ఉంది. శ్రవణ నక్షత్రం రోజున అక్కడ ఋగ్వేదులకి ఉపాగమం రాసాయి, ఇక్కడేమో వీళ్ళకి యజుర్వేదులకి శ్రావణ పూర్ణిమ నాడు సంగవకాలం చివరిదాకా ఉంది కాబట్టి పౌర్ణిమ ఇక్కడ రాసేసే అన్నాడు. ముందు రోజు తిథితో మరుసటి రోజుతో నీకు సంబంధం ఎదురాబాయి అన్నాడు. కానీ ఇక్కడ గోభిలవచనాన్ని తీసుకుని ఏం చేశాడు, సంగవకాలాన్ని స్పర్శించకపోయినప్పటికీ కూడా అని ప్రాతకాల వ్యాప్తిలో ఉంది కాబట్టి పూర్వదినంలో చతుర్దశి 12 ఘడియలు లేకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక మెలిక అనమాట. ముందు రోజు సంగవకాలంలో పౌర్ణిమ స్పర్శించలా, ఇక్కడ ఇంతకీ ఎందుకు వచ్చింది గొడవ, సంగవకాలం ప్రాధాన్యమైనా ప్రాతకాలం ప్రాధాన్యమైనా ముందు రోజున సంగవకాలం వెళ్ళేంత వరకు కూడా చతుర్దశి ఉంది కాబట్టి అసలు ఆ ముందు రోజున సంగవకాలం చివరిదాకా కూడా చతుర్దశి ఉన్న సందర్భాన్ని పరుచుకుని ఇక్కడ ఇది పాయింట్ లాజిక్ మైండ్లో పడాలి. ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్పాడంటే ముందు రోజున నీకు చతుర్దశి అనేది సంగవకాలం దాటింది కాబట్టి ఇవాళ నువ్వు ఏం చేయి తల కిందలు పెట్టి తపస్సు చేసినా సరే నీకు ఇవాళ మరి ఉపాకర్మ అనేది లేదు, ఇవాళ దాని గురించి మాట్లాడడానికి లేదు. రేపటి రోజున ప్రాతకాలంలో ఉందా, సంగవాన్ని స్పర్శించిందా, సంగవాంతం ఉందా, ఎట్లాగైనా ఉన్నాయి రేపే రాసుకో. ఇవాళ కారణం ఏంటి, ఇవాళ చతుర్దశికి పౌర్ణమికి సంధి సంగవాత్ పూర్వం లేదు, సంగమంలో లేదు కాబట్టి ఇవాళ చతుర్దశి రోజున అసలు ఉపాకర్మకి ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు కాబట్టి ఇక్కడ తీసేసి పక్కన పెట్టి నువ్వు ఆ మరుసటి రోజు వెళ్ళావు. అది కారణం అన్నమాట, అది బలమైన కారణం. అయిపోయిన తర్వాత చతుర్దశి పూర్వం 12 ఘడియలు లేకుండా పరదిన పూర్ణిమ సంగవకాలం వరకు లేకుంటే అప్పుడు పురదినమే ఉపాకర్మ చేయాలి అన్నాడు. 12 ఘడియలు లేకుండా అంటే మరుసటి రోజునేమో సంగవకాలానికి ప్రాతకాలంలో 2 ఘడియలు ఉండొచ్చు, 3 ఘడియలు ఉండొచ్చు. ఇవాళ 12 ఘడియలు లేదు చతుర్దశి, 12 ఘడియలు కంటే తక్కువగా ఉంది. 12 ఘడియలు అనేది సామాన్య వచనంగా చెప్పాడు ఇక్కడ. అంటే 3 ఘడియలు ప్రాతకాలం, 3 ఘడియలు 6 ఘడియలు ప్రాతకాలం, 6 ఘడియలు సంగవకాలం, 6 ఘడియలు మధ్యాహ్న కాలం అనేటువంటి సామాన్య నియమం చెప్పాడు. మీరు ఏం చేయాలంటే సూర్యాస్తమయాలని మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని 5 పెట్టి భాగరించి ఆ ప్రాత సంగమ మధ్యాహ్న కాలాలుగా విభాగం చేసి దాంట్లోంచి మీరు నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఏమిటిది, ఒక కండిషన్ ఏమో చతుర్దశి 12 ఘడియల వరకు ఉంది, ఆ తర్వాత పౌర్ణమి ప్రారంభమైంది. అది 13 ఘడియలో ప్రారంభమైందో, 14లో ప్రారంభమైందో, 15లో ప్రారంభమైంది. ఇంకా సహజంగా మనం వ్రతాలన్నీ కూడా సంస్కారం సంబంధించిన తిథులని ఇప్పుడు కూడా మధ్యాహ్నాత్ పూర్వం ఉన్నటువంటి తిథుల మీద మనం బేస్ అవుతున్నాం. ఆబ్దేకాలకి అప్రాణంలో వెళ్తున్నాం, కొన్నిటికి ప్రార్థన సాయంకాలం వెళ్తున్నాం. ఇక్కడ 12 ఘడియలు దగ్గర నుంచి ఆ పైన చతుర్దశి ఉంది కాబట్టి ఇక్కడ ఇవాళ రోజున సందర్భం ఉంది కాబట్టి రేపు ప్రాతకాలమా, మధ్యాహ్న కాలమా, సాయంకాలమా ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. రేపు ప్రాత సంఘాల్లో కనుక తిథి ఎంత ఉంటే అంత రేపే చేసుకోన్నాడు. ఇక్కడ ఇవాళ లేదు కాబట్టి 12 ఘడియల లోపుగా చతుర్దశి ఉండి అంటే 12 గంటలు తక్కువగా ఉంది. ఇవాళ పూర్ణిమ వేధ కలిగింది. పరదినంలో పూర్ణిమ సంగవకాలం వరకు లేదు, అంటే సంగవకాలం దాటి లేదు. ఇవాళైతే సంగమంలో ఇవాళ స్పర్శించింది. ఇక్కడ 12 ఘడియల లోపల చతుర్దశి ఉన్నచో చతుర్దశి వేదకు పూర్ణిమ కలగదు. మరుసటి రోజు అక్కడ సంగవకాలం ఉంది కాబట్టి మరుసటి రోజు తీసుకోరా అబ్బాయి నాడు. ఇవాళ నీకు సంగవకాలంలో ఇక్కడ ఒకవేళ 7 ఘడియలు చతుర్దశి ఉంది, రేపు వృద్ధిలో ఉంది పూర్ణిమ. రేపేమైంది, పూర్ణిమ దాటిపోయింది, సంగవకాలం కూడా దాటింది. సుమారుగా మరి బాణవృద్ధి రసక్షయం 5 ఘడియల వృద్ధిలో ఉంది. రేపు 12 ఘడియల 30 ఘడియల వరకు ఉంది పూర్ణిమ. ఇవాళేమో ఈ పూర్ణిమ 12 ఘడియలు లోపుగా ఉన్నటువంటి చతుర్దశితో సంగమించింది, రేపు వృద్ధి అయింది. అయినప్పుడు నీ యొక్క తిథి ఇవాళ చతుర్దశిలో సంగవకాలంలో స్పర్శించింది, రేపు సంగవకాలం దాటి ఉంది
కాబట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ వేధన పరిధిలో తీసుకోకు, రేపటి రోజున వేధలో తీసుకుని దాన్ని తీసుకుని రేపే చేసుకోరు అబ్బాయి అన్నట్టుగా యజుశాఖల విషయంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక తర్వాత మరి ముఖ్యమైన విషయాలు కొన్నింటిని చెప్పుకుంటూ వచ్చాడు. వాటిని రేపటి రోజు చూద్దాం. స్వస్తి.